గైస్ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపిస్తున్నాడు కదా దొంగ. వాడు మా ఊరి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్లో మొన్న నైట్ దొంగతనం చేసిండు. అయితే ఈ దొంగ దొరికిండా లేదా లాస్ట్ వరకు చూడండి చెప్తా. వెల్కమ్ టు మై 100K ఫాలోవర్స్ ఛాలెంజ్. 100K ఫాలోవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో అప్పటి నుంచి యూట్యూబ్ లో వచ్చిన పైసలన్నీ పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడానికి వాడతా. ఈ రోజు డే 90. చాలా మంది చూస్తారు కానీ ఫాలో చేసుకోవట్లే. ప్లీజ్ ఫాలో చేసుకోండి. అయితే దొంగతనం జరిగిన గుడి ఇదే. 30,000 క్యాష్ ఇంకా స్వామివారి ఆభరణాలు తీసుకుపోయిండంట. మేము అనుకుంటున్నాం 30,000 వరకు తీసుకుపోయిండొచ్చు అని. ఈ దొంగ చాలా ఇంటెలిజెంట్, కానీ ఆ దొంగనే అనుకున్నట్టున్నాడు వాడే ఇంటెలిజెంట్ అని. పోలీస్ వాళ్ళకైతే వాడి డీటెయిల్స్ అన్ని దొరికినాయి. వాడిప్పుడు పరారులు ఉన్నాడంట. దొంగనెందుకు ఇంటెలిజెంట్ అంటున్నా అంటే వాడు రాగానే ఫస్ట్ సిసి కెమెరాలు ఉన్నాయా అని చూసేసి ఒక సిసి కెమెరా ఉన్నట్టున్నదాన్ని గమనించి దాని వైర్లు కట్ చేసేసిండు. వాడు వచ్చినంత సేపు అయితే సిసి కెమెరాలో రికార్డ్ అయింది, కానీ వాని బట్టల కలర్ చూసి పట్టుకున్నారు పోలీసులు. సో నేను ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే పల్లెటూర్లలో గుడిలకి సేఫ్టీ ఉంటలేదు ఈ మధ్యలో. కాబట్టి అందరూ సిసి కెమెరాలు పెట్టుకోండి గుడిలల్లో. అట్లనే ఈ మెసేజ్ ని అందరికి షేర్ చేయండి.